ప్రొఫెసర్ గారు నమస్కారం సార్. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్కు ఒక ప్రత్యేక ఆహ్వానాన్ని రెడీ చేశారు సార్ సీఎం రేవంత్ రెడ్డి. దానిలో ఆయన వ్యక్తిగతంగా అంటే ఆయనే స్వయంగా సైన్ కూడా చేశారు, ఆయనకు పంపించబోతూ ఉన్నారట. సో రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్కి అంటే గతంలో తెలంగాణ ద్రోహి, మీ పాలనలో తెలంగాణ అధోగతి పాలైందని విమర్శించిన రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఇలా ప్రత్యేక ఆహ్వానం పంపడంలో ఉన్న వ్యూహం ఏంటి? చరిత్రలో ఎవరి స్థానం వారికి ఉంటుంది. మీకు రాజకీయాలు ఎలా మారినా చరిత్రలో స్థానాలు మారవు. మార్చాలని ఎవరైనా ప్రయత్నిస్తే అది కూడా పొరపాటే. అందువల్ల తెలంగాణ వచ్చాక కేసీఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన తీరు పైన భిన్నాభిప్రాయాలు ఎవరికైనా ఉండొచ్చు. సహజంగానే కాంగ్రెస్ నాయకుడైన రేవంత్ రెడ్డికి కేసీఆర్ పాలన స్వర్ణయుగం అనే భావన ఎలా ఉంటుంది. సో తెలంగాణ కేసీఆర్ పాలనలో సత్యనాశ అయిందని అంటాడు. సో అది రాజకీయపరమైన భావన. కానీ తెలంగాణ ప్రభుత్వ అధినేతగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరిపేటప్పుడు రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా తెలంగాణ ఏర్పాటులో పాత్ర పోషించిన వారందరినీ ఆహ్వానించారు. సో ఇవాళ పత్రికలో కూడా వచ్చింది, చుక్కారామయ్యను పరామర్శించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను కూడా ఆహ్వానించారని. సో ఎందుకంటే ఆ ఉద్యమంలో పాత్ర పోషించిన వారిని రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా పిలవడం అనేది మంచి సాంప్రదాయం. అందువల్ల ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కేసీఆర్ను ఆహ్వానించడం అనేది అసలు ఏ రకంగా చూసినా సరైన నిర్ణయం. ఆహ్వానించకపోతే అది పెద్ద చారిత్రక తప్పదమయ్యేది. ఎందుకంటే తెలంగాణ ఎవరిచ్చారు, తెలంగాణ ఎవరి వల్ల సాధ్యమైంది అని ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అడిగితే టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ గురించి చర్చ జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమానికి కూడా ఒక పేపర్గా పెట్టినప్పుడు నేను అడిగిన ప్రశ్న ఇది. మీరు పేపర్గా పెడుతున్నారు బాగానే ఉంది, కానీ కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవి. తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది అని కనుక ప్రశ్న అడిగితే ఏ సోనియా గాంధీ, బి కేసీఆర్, సి సుష్మా స్వరాజ్, డి చంద్రబాబు నాయుడు అంటే ఏం చెప్తారు? బి చెప్తారు. సో కష్టం అది. సోనియా గాంధీ రాజకీయ నిర్ణయం లేకుండా తెలంగాణ వచ్చేదా? అలా అంటే ఇందిరాగాంధీ టైంలో ఇంతకన్నా పెద్ద ఉద్యమం జరిగింది, చాలామంది మరణించారు. అప్పుడు ఇంతకన్నా ఉవ్వెత్తున సాగింది. తెలంగాణ ప్రజా సమితి అనే టీపీఎస్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఓడించి మొత్తం సీట్లు గెలుచుకుంది, స్వీప్ చేసింది. అయినా కూడా తెలంగాణ ఇవ్వకూడదని ఇందిరాగాంధీ బలమైన నిర్ణయం తీసుకుంది. అప్పుడు మీకు ఈ 6 పాయింట్ ఫార్ములా, 610 జీవో ఇవన్నీ వచ్చాయి. కానీ రాష్ట్రం ఏర్పాటు చేసే ప్రసక్తే లేదో నిర్ణయం తీసుకుంది. సో ఆయన జరిగిందా? సో గూర్ఖాలాండ్ ఉద్యమం చాలా కాలంగా సాగుతోంది, చాలా వాయిలెంట్గా కూడా సాగింది. అనేక దశల్లో చాలా హింసాకాండ చెలరేగింది, బార్డర్ ప్రాంతం. కానీ కేంద్ర ప్రభుత్వాలు, అది బీజేపీ ప్రభుత్వమైనా అది కాంగ్రెస్ ప్రభుత్వమైనా గూర్ఖాలాండ్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికీ రాలేదు గూర్ఖాలాండ్. ఇంతకన్నా ఉధృతం తెలంగాణ ఉద్యమం కన్నా రోజు ఏదో ఒక మరణాలు జరిగేది. అందువల్ల కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కనుక బలమైన నిర్ణయం తీసుకుంటే ఎంత పెద్ద ఉద్యమం జరిగినా అంత సులభం కాదు. అసాధ్యమని అనను, కానీ సులభం కాదు. సో అల్టిమేట్గా సోనియా గాంధీ రాజకీయ నిర్ణయంతో జరిగింది. సో కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తి ఉండకపోతే అసలు ఈ స్థాయిలో తెలంగాణ ఉద్యమం జరిగేదా? కేసీఆర్ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రోజుల్లో ఆయన విమర్శకులు ఏమైనా అనొచ్చు, చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఉన్నందుకైనా కోపం వచ్చి బయటకు వచ్చిందనే కారణాలు ఏదండి. కానీ ఫ్యాక్ట్ రిమైన్స్, కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తుకునేటప్పుడు తెలంగాణ భావన ఈ స్థాయిలో రగులుతుందని కానీ, రాష్ట్రం ఏర్పడుతుందని కానీ, ఒక పెద్ద రాజకీయ ఉద్యమంగా మారుతుందని కానీ ఎవ్వరూ ఊహించలేదు. కొంతమంది అయితే ఇప్పుడు ఇంతమంది పట్టుకున్నారు. ఇదివరకు చిన్నారెడ్డి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టడానికి 42 మంది తెలంగాణ ఎమ్మెల్యేలను జై తెలంగాణ అనిపించారు రాజశేఖర్ వ్యూహాత్మకంగా. చిన్నారెడ్డి వీళ్ళందరూ అప్పుడు నాయకులు. కానీ ఏం జరిగింది? జరగలేదు. సో కేసీఆర్ జెండా పట్టుకునేంత వరకు తెలంగాణ భావనకు ఓ బలమైన రాజకీయ రూపం రాలే, పొలిటికల్గా గల్వనైజ్ కాలే. అందువల్ల సింగులర్ క్రెడిట్ గోస్ టు కేసీఆర్. దేశంలో ఉన్న అనేక పార్టీలను తెలంగాణ అనుకూలంగా మాట్లాడించాడు కేంద్ర మంత్రిగా ఉండి. రాష్ట్రములో విశాలాంధ్ర డిమాండ్ చేసిన సిపిఐతో సహా అనేక పార్టీలను, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కొరకు పుట్టిన తెలుగుదేశం కూడా జై తెలంగాణ అనేలా అనిపించిన ఘనత కేసీఆర్కి. అందువల్ల బి కేసీఆర్.
సుష్మా స్వరాజ్ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ కళ సాకారం అవడం అంత ఈజీ అయ్యేది కాదు. అప్పుడున్న నెంబర్స్ రీత్యా 4 ఎందుకంటే కాంగ్రెస్లోనే ఉన్న సీమాంధ్ర ఎంపీలు వ్యతిరేకించారు. ఇక 4 చంద్రబాబు నాయుడు 2009లోనే ఇప్పుడు సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకోవటానికి 4 ఏళ్ల ముందు ఆయన ఒక ఎర్రనాయ నాయకత్వంలో కమిటీ వేసి టీఆర్ఎస్తో పొత్తు కోసం రాజకీయ అవసరమే కావచ్చు కానీ తెలంగాణ ఇవ్వమని లెటర్ ఇచ్చాడు. తెలంగాణ ఇవ్వమని స్పష్టంగా లెటర్ ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ కూడా అప్పటికి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 4 ఏళ్ల తర్వాత ఒక రకంగా కాంగ్రెస్కు పొలిటికల్ కంపల్షన్ క్రియేట్ చేసింది. తెలంగాణ ఏర్పాటు చంద్రబాబు నాయుడు కాదా అంటే కాదనగలమా? సో అందువల్ల ఇలా తెలంగాణ ఏర్పాటుకు ఎవరు ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు. అందువల్ల తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన కవులు, కళాకారులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఇలా ఎవరైనా కావచ్చు తెలంగాణ ఏర్పడడంలో కీలక భూమిక పోషించిన వారిని ఆహ్వానించడం అనేది తెలంగాణ రేవంత్ సర్కార్కున్న బాధ్యత. అందువల్ల కేసీఆర్ని పిలవడం అనేది ఓ మంచి సాంప్రదాయం. నిజంగా మోడీ చూపిన సాంప్రదాయాన్ని రేవంత్ చూపుతున్నాడు. మోడీ ఉదయం లేస్తే గతంలో తాను 2014కు ముందు భారతదేశం చీకటి తప్ప ఏమీ లేదంటాడు. ఇంక్లూడింగ్ వాజ్పేయి కూడా వస్తారు అలా. సో మోడీ డజంట్ ఈవెన్ ఎక్నాలెడ్జ్ వాజ్పేయి గవర్నమెంట్. మీరు ఈ 10 ఏళ్లలో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో మేము అద్భుతాలు చేశాం, మేము గొప్ప పనులు చేశాం అని అన్న సందర్భాలు 1-2 గంటలు ఉండవు. ఎప్పుడో రేర్ ఏదో వాజ్పేయి జన్మదినం అప్పుడు అంటాడు. అసలు మోడీ 10 ఏళ్ల పాలనలో మోడీ ఉపన్యాసాల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నిసార్లు వచ్చిందంటే ఒక 20 సార్లు వచ్చి ఉంటుంది, 10 సార్లు వచ్చి ఉంటుంది, అంతకనే కొరాదు. సో అది నెహ్రూ పాలన బాగలేదు, అసలు ఎవరి పాలన బాగలేదు అంటారు కదా. కనీసం రేవంత్ రెడ్డి తన ప్రెడిసిసర్స్ రాజకీయ విభేదాలు ఏమన్నా చరిత్రలో ఎవరి పాత్ర వారికి ఉంటుంది. ఆ పాత్రను తెలంగాణ ఉద్యమ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర అవతరణ చరిత్రలో, సమకాలీన తెలంగాణ చరిత్రలో కేసీఆర్ స్థానాన్ని ఎవరు చెరిపివేసినా అది జరగదు. అది కామన్ సెన్స్. తెలంగాణలో కేసీఆర్ పాలన పైన ఏ అభిప్రాయం ఉన్నా కూడా అందువల్ల రేవంత్ పిలవడము సముచితం. కేసీఆర్ కూడా వెళ్ళాలి, మరి వెళ్తాడా వెళ్ళడా తెలియదు. సో కేసీఆర్ కూడా వెళ్ళాలి, ఎన్ని అభ్యంతరాలు ఉన్నా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరుపుతున్న ఉత్సవం కాదు, తెలంగాణ ప్రభుత్వం జరుపుతున్న దశాబ్దోత్సవాలు. ఆ 10వ ఏడాది వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు అధికారంలో, బట్ ఫండమెంటల్గా ఇట్ ఈస్ ద సెలబ్రేషన్ ఫర్ తెలంగాణ, నాట్ ఫర్ కాంగ్రెస్. అందువల్ల కేసీఆర్ కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఎందుకంటే తాను కూర్చోవాల్సిన సీట్లో రేవంత్ రెడ్డి కూర్చున్నాడన్న భావన ఉండొచ్చు. సో ఈ రాజకీయంగా తనకు ఎంబరాస్మెంట్గా అనిపించవచ్చు. అప్పుడు అందుకే అంటారు రాయా చాలా సమస్యలు మనకు ఎదురైనప్పుడు ఒక్కసారి మహాభారతం చదివితే మనకు కర్తవ్యం బోధపడుతుంది. అది మహాభారతం గొప్పతనం. మీరు వెళ్ళి మహాభారతం చదవండి, ఇలాంటి మీమాంసలు మనకు అన్నిటికీ ఆన్సర్లు దొరుకుతాయి. సో శ్రీకృష్ణ రాయబార ఘట్టం చదవండి, ఏమన్నాడు శ్రీకృష్ణుడు? సంధి కుదరదని తెలుసు, సంధికి సుయోధనుడు అంగీకరించడని తెలుసు, అయినను పోయి రావలను అస్తినకు అన్నాడు. సో అందువల్ల కేసీఆర్కు ఎంబరాస్మెంట్ ఉండవచ్చు. కేసీఆర్ తన స్థానంలో రేవంత్ కూర్చోవడాన్ని రాజకీయంగా వ్యక్తిగతంగా భరించలేకపోవచ్చు. అయినను పోయి రావాలను కేసీఆర్ పరేడ్ గ్రౌండ్స్కు అంట. నేను ఈ మాట నేను అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు కూడా అమరావతి భూముల పూలింగ్ పైన ఏ అభిప్రాయం అన్నా జగన్మోహన్ రెడ్డికి ఉండడియండి, అయినను జగన్ పోయి రావాలను అమరావతికి అన్నాడు. అందువల్ల ఇప్పుడు కూడా అనేది అయినను పోయి రావాలను కేసీఆర్ పరేడ్ గ్రౌండ్స్కు అంటాను. రైట్ సార్. ఇక ఈ తెలంగాణ అధికారిక చిహ్నం మార్పు మీద బీఆర్ఎస్ పార్టీ ఎందుకింత వివాదం చేస్తుంది సార్? దీని వెనుకున్న రాజకీయ వ్యూహం ఏంటి? కాకతీయ శిలాతోరణం, చార్మినార్ ఈ రెండింటిని తొలగించడాన్ని బీఆర్ఎస్ అబ్జెక్ట్ చేస్తుంది. నిన్న కేటీఆర్ అయితే చార్మినార్ దగ్గర నిరసన కూడా తెలియజేశారు. ఎందుకు ఇంత వివాదం చేస్తారు? అంటే ఈ ఒక్క అంశమనే కాదు, తెలంగాణ 2 జాతీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ. మరో ప్రాంతీయ పార్టీ పోటీ లేదు. ఆంధ్రప్రదేశ్ లాగా వైసీపీ, టీడీపీ, తమిళనాడు లాగా డిఎంకే కాదు. సో ఇక్కడ ఉన్నది ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ. సాధారణంగా బీఆర్ఎస్ పెట్టుకున్న తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి అనే ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. తెలంగాణ రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక టీఆర్ఎస్కి అర్థమైంది ఏంటంటే
తన డిఎన్ఏ తెలంగాణ అస్తిత్వము. ఈ డిఎన్ఏ కాస్తంత పక్కకు జరిగిన రాజకీయంగా ప్రయోజనం ఉండదు. అందువల్ల తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి కావడం కూడా తాము నష్టపడిపోవడానికి ఒక రీజన్గా బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే వినోద్ కుమార్ తన అభిప్రాయం చెప్పాడు. తను మార్చాల్సిందే, మళ్ళీ టీఆర్ఎస్ అని సాంకేతికంగా ఏమున్నా మారాలన్నదే నా అభిప్రాయం అని కేసీఆర్కి అత్యంత సన్నిహితుడైనటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. సో అందువల్ల టీఆర్ఎస్ తిరిగి పూర్వ వైభవం సాధించాలి అంటే అందులో జాతీయ పార్టీలతో పోరాడేటప్పుడు తెలంగాణ అస్తిత్వమే తనకు రక్ష అని అసెంబ్లీ ఎన్నికల తర్వాత క్లియర్గా కేసీఆర్కి అర్థమైంది. సో అర్థమైంది కనుకనే అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే మీకు గమనిస్తే తెలంగాణ వాదం ఎత్తుకున్నాడు కేసీఆర్. ఇవాళ చార్మినార్ కేటీఆర్ పోడు కాదు, మీరు ఫస్ట్ ఎత్తుకొని నల్గొండలో కృష్ణానది ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పచెప్తున్నారని పెద్ద ఇష్యూ చేసింది బీఆర్ఎస్. మీకు గుర్తుండే ఉంటుంది. నల్గొండలో ఒక భారీ మీటింగ్ పెట్టారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానది పైన ఉన్న ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పచెప్తోంది, ఇది కేసీఆర్ అయితే అప్పచెప్పలేదు అని ఒక పెద్ద ఉద్యమం నడిపాడు. సో అది మామూలుగా ఇష్యూ అందుకోలేదు. సో అలా పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా పదే కేసీఆర్ చెప్పింది తెలంగాణ సోయి ఉన్న పార్టీ టీఆర్ఎస్ ఒకటే. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే తెలంగాణ హక్కులకు రక్షణ ఉంటుంది. తాను తన బొందులో ప్రాణం ఉండగా తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోను, ఇవన్నీ మాట్లాడాడు. అయితే ఇవన్నీ గతంలో ఉన్న ట్రాక్షన్ లేవు, ఎందుకంటే కేసీఆర్ పట్ల ఇప్పుడు ఆ ఆకర్షణ లేదు కనుక. గతంలో కేసీఆర్ ఈ మాటలు అన్నప్పుడు ఉవ్వెత్తున తెలంగాణ సమాజం లేచింది, కానీ ఇప్పుడు ఆ సీన్ లేదు. లేకపోయినా రాజకీయంగా సస్టైన్డ్గా ఒక మాట ఒక వైఖరి తీసుకొని మాట్లాడుతూ ఉంటే ఎన్నడో ఒకరోజు ట్రాక్షన్ వస్తుంది. 1960s భారతీయ జనసంఘ హిందుత్వ అంటే ఎవరు పట్టించుకున్నాడు? అప్పుడు వీళ్ళకి ఇదేందా హిందుత్వ అంటారు, ఎందుకంటే అప్పుడు అంతా సోషలిజము సెక్యులరిజము అప్పుడున్న ఆలోచన సరళి వేరు కదా. హిందుత్వ అంటే అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ లాగా చూసేవాళ్ళు, విచిత్రంగా చూసేవాళ్ళు. నాకు ఇప్పటి గుర్తు, చిన్నప్పుడు మా నాన్న చెప్పేవాళ్ళు, మా ఫాదర్ టీచర్స్ అంతా జనసంఘ కార్యకర్తలు వస్తారు, అమ్మ వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి వెళ్తారని చర్చలు జరిగేది. అంత బ్రెయిన్ వాష్ చేసే అంత ఐడియాలజికల్ ప్యూరిటీతో హిందుత్వ ఎవడు ఒప్పుకపోయినా మాత్రం చెప్పేవాళ్ళు. ఏం జరిగింది? 60 ఏళ్ళు తిరిగాక మనం చూస్తే ఇవాళ ఒక డామినెంట్ ఐడియాలజీగా హిందుత్వ దేశాన్ని మొత్తాన్ని శాసిస్తుంది. అందువల్ల ఒక బలమైన ఆలోచనకు నీవు రిప్రజెంట్ చేస్తే ఇవాళ లేకపోవచ్చు. తెలంగాణ భావన కూడా అదే ఉదాహరణ కదా. చాలామంది పట్టుకున్నారు వదిలేశారు, ఇంక్లూడింగ్ చెన్నారెడ్డి. కేసీఆర్ ఉడుము పట్టు పెట్టాడు. ఏం జరిగింది? 12 ఏళ్ళు తిరగకముందు, ఒక పుష్కర కాలం తిరగకముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ దానికి ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ రాజకీయాల్లో ఒక టవరింగ్ లీడర్గా కేసీఆర్ ఎమర్జ్ అయ్యాడు. ఒక డిప్యూటీ స్పీకర్గా, ఒక మాజీ మంత్రిగా, తెలంగాణ సమాజంలో అంతగా పరిచయం లేని ఒక నాయకుడు, తెలంగాణకు తిరుగులేని నేతగా, ఓడినా గెలిచినా కేసీఆర్ అయితే తెలంగాణ సమాజానికి తిరుగులేని నేత కాదనగలమా? ఆ స్థాయికి తెచ్చింది ఏంటి? కేసీఆర్ గొప్పతనం కాదు, తెలంగాణ అన్న ఒక ఐడియా. సో అందువల్ల ఒక ఐడియాకు నువ్వు రిప్రజెంట్ చేస్తే, కన్సిస్టెంట్గా సస్టైన్డ్గా ఐడియాకు నిలబడితే ఆ ఐడియా నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తుంది. అందుకే నేను హిందుత్వ ఉదాహరణ ఇచ్చాను, మీకు తెలంగాణ వాదం ఉదాహరణ ఇచ్చాను. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్కు ఆ తత్వం బోధపడి ఇక మనకు తెలంగాణ వాదమే దిక్కు. తిరిగి టీఆర్ఎస్ను ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ దెబ్బ తగలబోతుంది. అది గెలిస్తే మీద గెలవాలి, అది కూడా అంత గెలుస్తూ అనుమానమే. సో ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి తెలంగాణ అస్తిత్వాన్ని వెతికే పనిలో బీఆర్ఎస్ పడింది. సో తెలంగాణ అస్తిత్వ అన్వేషణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన తనకు ఆయుధమైంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన ఒకటి, జయ జయ హే తెలంగాణకు కీరవాణి సంగీతాన్ని సమకూర్చడం. అక్కడ మొదలుపెట్టారు. అంటే తెలంగాణ గీతానికి ఆంధ్ర సంగీత దర్శకుడు ఏంటి అని. కానీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరించి ఇది రాజకీయ నిర్ణయం కాదు, ఈ నిర్ణయం కవి అందశ్రీ అని. అందుకే కోదండరామ్ కూడా మాట్లాడాడు. ఒక రకంగా కోదండరాంతో బహుశా ముఖ్యమంత్రి చెప్పించి ఉండాలి. సో ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిన దానికన్నా కోదండరామ్ చెప్తే తెలంగాణ అస్తిత్వ వాదులు కొంత అంగీకరించే అవకాశం ఉంటుంది. సో కవి ఇష్టం, నేను మొదటి నుంచి చెప్తున్న మాటే కోదండరామ్ సార్ చెప్పారు.
ఆ కవికి ఏ సంగీతం బాగా అనిపిస్తే ఆ సంగీతం తీసుకుంటాడు, దానికి వివాదం ఎందుకు అని. సో అందువల్ల అది పేలలే పెద్దగా, కీరవాణి అంశము పెద్దగా క్లిక్ కాలే. అందువల్ల ఇక చిహ్నము అనేది ఒక అంశం కాదు. అందులో కాకతీయ తోరణము, చార్మినార్, ఈ రెండు దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? ఖచ్చితంగా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, తెలంగాణ చారిత్రక వారసత్వాన్ని రిప్రజెంట్ చేస్తాయి, అనుమానమే లేదు. అదే సమయంలో తెలంగాణ రాచరిక దర్పాన్ని కూడా సూచిస్తాయి. సో అందువల్ల ఈ రాయల్ సింబల్స్ ఎప్పుడు కూడా అంటే రాజుల కాలపు సింబల్స్, అంటే చార్మినార్ రాయల్ సింబలా కాదా చర్చలోకి వెళ్ళడం లేదు. రాజుల కాలపు సింబల్స్ రెండూ చూపెడతాయి. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరని మహాకవి ప్రశ్నిస్తాడు. సో అందువల్ల కాకతీయ తోరణము అలాగే చార్మినార్ తెలంగాణ చారిత్రక వారసత్వ సంపదను రిప్రజెంట్ చేస్తాయి, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని రిప్రజెంట్ చేస్తాయి. అదే సమయంలో తెలంగాణ రాచరిక దర్పాన్ని కూడా స్ఫురింపజేస్తాయి. నువ్వు ఎలా తీసుకుంటావు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది, ఎలా చూపెడతావు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. సో ఆ రెండూ ఉంటుంది, చూపెట్టడము తీసుకోవడం. సో అందువల్ల అది బీఆర్ఎస్కు ఆయుధంగా అనిపించింది. అందువల్ల దీన్ని పట్టుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళీ ఉండొచ్చని. ఎందుకంటే బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా వాదన రేవంత్ రెడ్డి ఆంధ్ర సమైక్యాంధ్రవాది, చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు. వాస్తవంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు, నేనే సాక్షిని. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నరసింహన్ గవర్నర్ ప్రసంగం చేస్తుండగా కేటీఆర్, హరీష్ రావు ఎలా గవర్నర్ ప్రసంగాన్ని చింపేసి నానా నిరసన తెలిపారో రేవంత్ రెడ్డి కూడా అదే చేశాడు. సో స్పీకర్ స్టేజ్ మీదకి ఎక్కి, ఎందుకంటే నేను అప్పుడు ఉమ్మడి సభలో ఉన్నాను కూడా. సో అందువల్ల కానీ ఆయన గతంలో ఉన్న తెలుగుదేశం పూర్వ రంగాన్ని ఆయుధంగా చేసుకుని బీఆర్ఎస్ మొదటి నుంచి విమర్శిస్తూ వస్తుంది. రేవంత్ రెడ్డికి తెలంగాణ అస్తిత్వం లేదు అని, సో తెలంగాణ సోయి లేదని వీళ్ళ వాదన. అందుకే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని తెలంగాణ కోదండరాంకు గౌరవం ఇస్తున్నాడు, తెలంగాణ వాదులందరినీ పిలిచి దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నాడు. తెలంగాణ గీతం కేసీఆర్ లాంచ్ చేయకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం లాంచ్ చేస్తుంది. తెలంగాణ గీతం పైన, కీరవాణి సంగీతం పైన బీఆర్ఎస్ ఎక్కువ వివాదం చేయలే. ఎందుకు చేయలే అంటే బీఆర్ఎస్కి అక్కడ పెద్ద హోల్ ఉంది ఆడ. ఎందుకంటే తెలంగాణ గీతం 10 ఏళ్ళైనా కేసీఆర్ లాంచ్ చేయలే, అందస్త్రీని పక్కకు పెట్టాడు. సో అందువల్ల కేసీఆర్ పైన విమర్శ ఉంది. నువ్వు కీరవాణి సంగీతం అన్నప్పుడల్లా అందస్త్రీ సాహిత్యం గుర్తొస్తుంది. అందస్త్రీ సాహిత్యాన్ని కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు అంటే అందస్త్రీ మార్పులకు ఒప్పుకోలేదు కనుక చేయలేదు అని రసమే బాలకృష్ణ వివరణ. అందస్త్రీ కాకపోతే ఇంకొకరు తెలంగాణ గీతం 10 ఏళ్ళుగా ఎందుకు లేదు, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయించే అవకాశం మీరు ఎందుకు ఇచ్చారు, దీనికి బీఆర్ఎస్ దగ్గర ఆన్సర్ లేదు. అందుకే ఆ కీరవాణి అంశం మాకు రివర్స్ తగిలే అవకాశం ఉందని చెప్పి ఈ కాకతీయ తోరణం చార్మినార్ పట్టుకున్నారు. అందులో చార్మినార్ దగ్గర ప్రొటెస్ట్ చేయడంలో ఇంకో రాజకీయ వ్యూహం కూడా ఉంటుంది. రేపు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్ను పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా తన వైపు తిప్పుకుంది. ఎంఐఎం కాంగ్రెస్ల మధ్య కొత్త దోస్తాన్ చిగురిస్తోంది. సో ఈ పరిణామాలన్నీ అంటే తెలంగాణ వచ్చాక ముస్లిం ఓటు బీఆర్ఎస్తో ఉంది, ఆ ఓటు కోల్పోతుంది. ఇవన్నీ కూడా మనసులో ఉండుంటాయి. అందుకే వరంగల్కి వెళ్ళి కాకతీయ కిలా వరంగల్ దగ్గర నిరసన కాకుండా చార్మినార్ నిరసన. రాజకీయ నాయకులు ఏం చేసినా ప్రతిదానికి ఒక పొలిటికల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది, ఏది లేకుండా ఎవరు ఉండరు కదా. రైట్ సార్, ఈ గీతానికి సంబంధించి క్లారిటీ వచ్చేసింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇవన్నీ గమనించే కాంగ్రెస్ ప్రభుత్వం తెలివిగా వాయిదా వేసింది. ఎందుకంటే ఇక నేను మొన్న కూడా చెప్పాను, ఇలాంటి అంశాలపైన రాజకీయ నిర్ణయాలు వద్దు, పొలిటికల్ కన్సెన్సస్తో నిర్ణయాలు తీసుకోవాలి. కన్సెన్సస్ కష్టమే కావచ్చు, కానీ అట్లీస్ట్ ప్రయత్నం జరగాలి. సో ఆ ప్రయత్నం జరిగినప్పుడు ఏమవుతుంది అంటే అట్లీస్ట్ కొంత, ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ గీతం గురించి నిన్న ముఖ్యమంత్రి దగ్గర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాకున్న సమాచారం ప్రకారం వామపక్ష నేతలు ఒక ప్రతిపాదన పెట్టారు మొత్తం తెలంగాణ గీతాన్ని విన్నాక. ఇందులో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి ప్రస్తావన లేదు అని. అఫ్కోర్స్ నేను గీతాన్ని వినలేదు కనుక నాకు తెలియదు, నాకున్న సమాచారం. సో కొమరం భీం గురించి ప్రస్తావన ఉంది, వీర తెలంగాణ సాయుధ పోరాటం గురించి ప్రస్తావన లేకపోవడాన్ని ఎవరూ అంగీకరించలేము. ఎందుకంటే అది కమ్యూనిస్టుల నాయకత్వంలో జరగవచ్చు, కానీ తెలంగాణ పేద రైతాంగం జరిపిన పోరాటం అది. ఇంకా రాచరికానికి వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా,
దాన్ని భారతీయ జనతా పార్టీ హిందూ ముస్లిం ఇష్యూగా డిస్టార్ట్ చేస్తున్న సమయంలోనైనా కాంగ్రెస్ సెక్యులర్ గవర్నమెంట్ అయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గీతంలో తెలంగాణ సాయుధ పోరాట ప్రస్తావన లేకపోతే చరిత్రకు అన్యాయం చేయడమే. ఎందుకంటే 4,000 మంది తెలంగాణ బిడ్డలు అమరులైనటువంటి పోరాటం అది. బాంచందరా కాల్మక్తా అన్న పేద రైతులు తుపాకులు పట్టుకొని నైజాం సర్కార్ గొరీ కడతామని తిరగబడ్డటువంటి ఒక గొప్ప పోరాటం అది. నేను మాస్కోలోని ప్యాట్రిస్ లుముంబా పీపుల్స్ ఫ్రెండ్షిప్ యూనివర్సిటీలో మాట్లాడటానికి 1988లో వెళ్ళాను. 1988 డిసెంబర్ 89 జనవరిలో. సో ప్యాట్రిస్ లుముంబా పీపుల్స్ ఫ్రెండ్షిప్ యూనివర్సిటీలో నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, వేర్ ఆర్ యూ ఫ్రమ్ విచ్ రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే నేను తెలంగాణ అన్నా. అండ్ ఫస్ట్ క్వశ్చన్ నన్ను అడిగింది ఏంటంటే, నాన్ తెలుగు అతను రష్యన్ అడిగింది ఏంటంటే, డూ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ స్టిల్ రిమెంబర్ ద మార్టైర్స్ ఆఫ్ ద తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ అన్నాడు. అంటే తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను ఇప్పటికీ తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకుంటారా అని ఒకరు అడిగారు. గుర్తులేదు, స్టూడెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ కానీ, బట్ రష్యన్ అడిగాడు. సో అంత చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటానికి ఉన్నది. సో అందువల్ల అసలు మొదటిసారి భూ సంస్కరణలు అనేటువంటి చట్టం నెహ్రూ ప్రభుత్వం తేవటానికి కారణమైంది. భూమి హక్కు, దున్నేవాడికే భూమి అనే నినాదం స్వాతంత్ర పోరాటంలో కూడా ఉండే, కానీ ఆ నినాదం లేదు. అందువల్ల మొదటిసారి భూ సంస్కరణ చట్టాలు కాంగ్రెస్ పార్టీ తేవటానికి కూడా తెలంగాణ పోరాటం కారణం. సో అందువల్ల భగత్ సింగ్ సహచరుడైన అజయ్ ఘోష్, ఆయన పార్లమెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, ఆయన జనరల్ సెక్రటరీ, ఆయన మాట అన్నాడు, వీ విల్ హిట్ ద హెడ్ ఆఫ్ నెహ్రూ విత్ తెలంగాణ అన్నాడు. రావి నారాయణ రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేస్తే నెహ్రూ కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చింది, నెహ్రూను మించిన మెజారిటీ వచ్చింది. సో అలాంటి హిస్టరీని కాదనలేం కదా అని వాళ్ళు ప్రపోజ్ చేశారట. సో దానికి ముఖ్యమంత్రి ఇది కవి స్వేచ్ఛకు వదిలేసాం కనుక అందశ్రీ గారు పరిశీలించండి అన్నారని. అందశ్రీ గారు పరిశీలిస్తామన్నారు అని చెప్పి నాకున్న సమాచారం. మరి అది పెడతారో లేదో తెలియదు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నా అంటే, గీతమైన చిహ్నమైన ఒక రాజకీయ పార్టీ నిర్ణయంగా ఉండకూడదు. దానికి ఒక విస్తృత ఏకాభిప్రాయం కొరకు ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం అన్ని సందర్భాల్లో విజయం కాకపోవచ్చు, ఎందుకంటే ఒకరంటే ఇంకోటి అంటారు కదా రాజకీయాల్లో. బట్ ఆ ప్రయత్నం, అందువల్ల ఇప్పుడు ప్రభుత్వ చిహ్నం విషయంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తగ్గి మీకు దాన్ని నమస్తే తెలంగాణ పీచే మూడ్ అనొచ్చు, ఆగే బడో అని ఇంకోరు అనొచ్చు, కానీ అసెంబ్లీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఒక డిసిషన్ తీసుకోవడం ఆహ్వానించదగింది కదా. ఎందుకు వివాదం? తెలంగాణకు చిహ్నంగా ఉండాల్సిన దానిపైన మనకు వివాదాలకు అతీతంగా ఉండాలని కోరుకోవాలి కదా. రైట్ సార్. ఇక చార్మినార్ చిహ్నాన్ని తొలగించడం అంటే హైదరాబాద్ని అవమానించడమేనంటూ అంటూ ఉన్నారు కేటీఆర్. సహజంగా నిజాంని ఒక మాట అంటేనే ఉవ్వెత్తున ఒంటికాలిపై లేసే ఓవైసీ మరి చార్మినార్ చిహ్నాన్ని తొలగించేస్తారన్న ఈ పరిస్థితుల్లో ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు? వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. ఎందుకంటే ఆ చార్మినార్ ఎంచుకోవడంలో బహుశా కేటీఆర్ 2 వ్యూహాలు ఉండొచ్చు. ఒకటి, హైదరాబాద్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేటీఆర్ బీఆర్ఎస్కు బ్రహ్మాండమైన సీట్లు ఓట్లు వచ్చింది హైదరాబాద్లో. అంటే తన రాజకీయ బలగం హైదరాబాద్లో ఉంది ఒకటి. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోయే కాలంలో ఉన్నాయి 2. ముస్లిం ఓటు బీఆర్ఎస్కు భారీగా ఈ 10 ఏళ్ళు పడింది, ఇప్పుడు కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుంది 3. అంటే చార్మినార్ దగ్గర కదా, వరంగల్ దాకా పోలేక ఇక్కడ అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. సో అది రీజన్ అయ్యి ఉండకపోవచ్చు. రాజకీయ వ్యూహంగానే బహుశా పోయారు. పోయినప్పుడు మరి నిన్నటిదాకా మిత్రుడు కదా ఓవైసీ, మిత్రపక్షం కదా. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా కేసీఆర్ మామను గెలిపించండి అని ముస్లిం బిడ్డలందరికీ కూడా పేరున పోయి చెప్పిన ఓవైసీ ఇవాళ మరి ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అంటే, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఉంటే, కాంగ్రెస్కు ఎంఐఎంకు మధ్య ఇటీవల స్నేహం చిగురిస్తున్న వార్తే నిజం కాకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఓవైసీ ఉరుకులు పరుగుల మీద హైదరాబాద్ ఓల్డ్ సిటీ బస్తీ వీధులకు వెళ్ళి పరిగెత్తుకుంటూ రావాలి కదా ఎంఐఎం కార్యకర్తలు. మా చార్మినార్నే లేకుండా చేస్తావా అని. అసలు తెలంగాణలో ఒక భూస్వామ్య విధానం వెట్టి చాకరీ ప్రోత్సహించి రజాకర్ల ఊచకోత కారణమైన నిజాం నవాబును ఒక్క మాట అంటే ఓవైసీ ఊరుకోడు కదా. అఫ్కోర్స్ నిజాం చేసిన మంచి పనులు లేవా అంటే ఉన్నాయి, కాదని ఎవరంటాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాడిగా, అందులో ఉద్యోగం చేసిన వాడిగా నేను కాదనగలనా? కానీ చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు కూడా మనం చేసిన మంచి పనులు ఉన్నాయి. రైల్వేలు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళను మనం ఓ మెలాడ్ అనలేం కదా. కానీ నిజాం నవాబును ఓన్ చేసుకున్నటువంటి
అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ చార్మినార్ని ఎందుకు డిజైన్ చేసుకుంటున్నారని. చార్మినార్ సీటు కూడా వాళ్ళదే, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. కారణం కాంగ్రెస్ అధికారంలో ఉంది. చార్మినార్ సంగతి చార్మినార్ చూసుకుంటుంది. రాజకీయ స్నేహం తమకు అవసరం కదా. మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అని కేరళలో పార్టీ ఉంది. ఇటీవల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు, ఐయుఎంఎల్ నాయకుడు రాసిన పుస్తకం. ఆ ఐయుఎంఎల్ కేరళలో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్లో భాగస్వామి. బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదాస్పద స్థలం. ఆ బాబ్రీ మసీదును కూల్చిన తర్వాత వివి నరసింహరావు ప్రభుత్వానికి ఐయుఎంఎల్ మద్దతు ఉపసంహరించుకుంది. కానీ కేరళలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే ఉంది. విలేకరులు అడిగారు, అయ్యా ఇదేంది, మీరు పార్లమెంట్లోమో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటారు, కేరళలోమో అధికారం కొరకు కాంగ్రెస్తో కలిసి ఉంటారు అని ఐయుఎంఎల్ నాయకుడిని అడిగారు. అడిగితే ఐయుఎంఎల్ నాయకుడు ఏమన్నాడు తెలుసా, బాబ్రీ మసీదును అల్లా చూసుకుంటాడు, కేరళలో అధికారాన్ని మేమే చూసుకోవాలి కదా అంటాడు. అంటే అధికారం కొరకు అల్లానైనా వదిలేస్తామని. సో అందువల్ల ఇవాళ ఓవైసీ చార్మినార్ను వదలడా, ఓవైసీకి కావాలి రేపు హైదరాబాద్లో తన కంచుకోట నిలుపుకోవటానికి రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీతో దోస్తాను అవసరం. ఓవైసీల చరిత్రంతో అదే కదా. 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం ఉంటే ఆ పార్టీతో ఉంటారు, 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారం ఉంటే ఈ పార్టీతో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారులు వీళ్ళు కాంగ్రెస్తో ఉంటారు. సో కళ్ళ ముందు కనబడుతుంది కదా ఇది వ్యవహారం. లేకపోతే ఓవైసీ ఎంత ప్రొటెస్ట్ చేయాలి? చార్మినార్ను రాజకీయం నుంచి తీసేస్తారా? హైదరాబాద్ సంస్కృతి, హైదరాబాద్ చరిత్ర, హైదరాబాద్ కో హిస్టరీ కా క్యా కర్ రా హై, ఏ క్యా మజహబ్ హై అని చెప్పి రావాలి కదా. ఏ హైదరాబాద్ చార్మినార్ ముసల్మానోं का निशान नहीं है, ये తెలంగాణ का दिल का धड़कन है అనాలి కదా. ఎందుకంటే లేడు ఓవైసీ. అందువల్ల ఎందుకంటే లేడంటే మరి ఇప్పుడు కాంగ్రెస్తో పని ఉంది కదా, రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాడితే ఏం చేస్తాడు మరో కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, మొదలే రేవంత్ రెడ్డి. సో పట్టుకొదలని విక్రమార్కులాగా తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు. సో అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డితో పెట్టుకుంటే జైల్లో ఊచ లెక్క పెట్టాల్సి వచ్చింది ఓవైసీలకు. బహుశా రేవంత్ రెడ్డితో పెట్టుకున్నా కూడా అదే పరిస్థితి వస్తుంది. రేవంత్ రెడ్డి అని తక్కువ కాదు. సో అందువల్ల ఎందుకు పంచాయతీ? సో చార్మినార్ సంగతి చార్మినార్ చూసుకుంటుంది, మా సంగతి మేము చూసుకోవాలి. మాకు పాత బస్తీలో బలం కావాలి, మమ్మల్ని ఎవడు ముట్టుకోవద్దు. సో అందువల్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్తో ఉన్న అపవిత్ర అనుబంధమే చార్మినార్ను ఓవైసీ మర్చిపోయేలా చేసింది. ఇక ఈ 7 దశల ఎన్నికల ప్రచారంలో భాగంగా గతంలో ఏ ప్రధాని చేయనన్ని సభల్లో, రోడ్ షోల్లో, ర్యాలీలో మోదీ పాల్గొన్నారు సార్. మొత్తం 206 ర్యాలీలు, రోడ్ షోలు, సభలు అన్నీ కలిపితే. ఇక్కడ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక కామెంట్ చేశారు సార్, ప్రధాని హోదాను మోదీ దిగజార్చారు అని చెప్పి. ఆయన విద్వేషపూరిత అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆయన ప్రధాని హోదానే తగ్గించేసేలా, దిగజార్చేలా ఆయన ప్రచారం చేశారు అని చెప్పి. సో మోదీ ప్రచారంతో ప్రధాని హోదాను దిగజార్చారా అంటే ఏం చెప్తారు? మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ నాయకుడు కనుక ఆయన ఏమని అంటారు, నేను ఏ పార్టీకి చెందినవాడు కనుక ఆ కంక్లూజన్ల పైన నేను కామెంట్ చేయను. కానీ మోడీ తన ప్రసంగంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు చెప్పి ప్రేక్షకులు వదిలేస్తాను, చూసేవారు నిర్ణయం తీసుకుంటారు. మోడీ ప్రధాని ప్రభవి ఔన్నత్యాన్ని పెంచారా లేదా ఆ పదవి గౌరవాన్ని తగ్గించారా? లెట్ ద వ్యూవర్ డిసైడ్, ఐ వోంట్ డిసైడ్. ఏమన్నాడు? ఒక ఉదాహరణ చెప్తాను. 1982లో గాంధీ సినిమా వచ్చేంత వరకు ప్రపంచానికి గాంధీ మహాత్ముడు తెలియదు. ఇది మీరే నిర్ణయించండి, ప్రధాని పదవి గౌరవం పెంచుతుందా తగ్గిస్తుందా? సో నేను నిన్న కూడా చెప్పాను దాని నుంచి వివరంగా, మళ్ళీ ఆ జోలికి వెళ్ళడం లేదు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఆల్బర్ట్ ఐన్స్టైన్ల ఉదాహరణ చెప్పాను. సరిగ్గా రాహుల్ గాంధీ కూడా ఇవాళ ఆ 3 పేర్లే తీసుకున్నాడు. ఇవాళ పత్రికల్లో మీరు చూడండి. సో నేను నిన్న ఉదయం మాట్లాడాను, ఒక 24 గంటల ముందు మాట్లాడాను. సో అందువల్ల ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది. 1982 కన్నా ముందు ప్రపంచానికి గాంధీజీ తెలియదు. ఇది ప్రధాన వ్యాఖ్య. దీన్ని బట్టి మీరు అంచనాకు వేసుకోండి. రెండవది, హిందువుల మంగళసూత్రాలు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఇస్తుంది. అసలు ఇది ఊహించండి ఒకసారి, అసలు ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? మంగళసూత్రం తీస్తారు అనే ఒక పవిత్ర మంగళసూత్రం గురించి అలా మాట్లాడచ్చా? మంగళసూత్రం చాలా పవిత్రమైంది కదా. ఒకరి మెడ నుంచి మంగళసూత్రం తీయడం అనేది చాలా అపవిత్ర కార్యం. ఎప్పుడు చేస్తారో మనకు తెలుసు. అలాంటి మాటలు అనకూడదు కూడా.
హిందూ స్త్రీలపై మంగళసూత్రాలు తీయడం అన్న ఆలోచన రావడమే దుర్మార్గం అంట నేను. అది ఎలా అంటారండి, అన్యాయం కదా. మంగళసూత్రాలు తీయడం ఏంటండి నాకు అర్థం కాదు. సో ఎలాంటి పరిస్థితుల్లో కూడా మంగళసూత్రాలు తీయరు. సో దాన్ని కాంగ్రెస్ వారిని విమర్శించడానికి మంగళసూత్రాలు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు. మీ ఆస్తులు, మీ ఊర్లో మీకు పొలం ఉంటే, మీకు టౌన్లో అపార్ట్మెంట్ ఉంటే మీ దగ్గర లాక్కొని ముస్లింలకు ఇస్తారు. ఓటు బ్యాంకుల కొరకు ముజ్రా చేస్తారు. ఏడాది దొరకలే, భరతనాట్యం, కూచిపూడి, మీకు ఏవి దొరకలే, ముజ్రానే దొరికింది మోడీకి. ఎందుకు దొరికింది? మొఘల్ పాలనలో మొఘల్ రాజులు, చక్రవర్తులు, నవాబుల వినోదం కొరకు ఆస్థాన నర్తకి మనలు చేసే నాటకం ముజ్రా. సో దేశంలో అనేక కథాకళి మీకు చాలా ఉన్నాయి కదా, నాట్యం, డ్యాన్స్ ఫామ్స్. కానీ ముజ్రానే మోడీకి గుర్తొచ్చింది అంటే మీరు ఆలోచించండి వాట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ దే రిప్రజెంట్. సో ఇలా ఒక్క ఉదాహరణ కాదు, మళ్ళీ ఇవన్నీ అని నేను హిందూ ముస్లిం రాజకీయం చేయను, నేను హిందూ ముస్లిం రాజకీయం చేస్తే ప్రజా జీవితానికి పనికిరాను. సో హిందూ ముస్లిం అనే మాట తీస్తే రాజకీయాలకే పనికిరారు మళ్ళీ మోడీయే. సో ఇవన్నీ కదా లాస్ట్ 15-20 డేస్గా దేశంలో జరుగుతున్న క్యాంపెయిన్ మొత్తం దీని చుట్టే కదా. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు. ప్రాక్టికల్గా జరుగుతుందో చెప్పండి మీరు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు మొత్తం కలిపితే దాదాపు 50% ఉంటాయి. ముస్లిం జనాభా 14%. 14% జనాభా తీసుకెళ్ళి 50% రిజర్వేషన్లు ఇవ్వడం ఇస్తారా? ప్రాక్టికల్గా జరుగుతుందా? సో ఇలా ఒక్కటి కాదు కదా, మొత్తం ఈ పీరియడ్లో ఎన్నిసార్లు హిందూ ముస్లిం అని. అవి కూడా మరి ఫ్యాక్చువల్ కాదు. హిందూ ముస్లిం అనడం వేరు. హిందూ ముస్లిం అన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ముస్లిం మతోన్మాదులకు తల వంచి ముస్లిం మహిళల హక్కుల్ని కాలరాచేటువంటి చట్టం తెచ్చింది అని చెప్పండి, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది కూడా సుప్రీంకోర్టు తీర్పును దెబ్బతీస్తానికి. సో అందువల్ల హిందూ ముస్లిం అనే విషయంలో ఫ్యాక్ట్స్ చెప్పు, అప్పటికి ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. కానీ అసలు ఫ్యాక్ట్స్కు అవకాశం లేనిది చెప్పితే మరి ఇక సాధారణ లోకల్ పొలిటికల్ లీడర్ చెప్పినట్టు అర్థమైంది. దేశాన్ని ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇండియా కుటుంబ ప్రభుత్వాలు ఉన్నాయి. దేశంలో 50 ఏళ్ళు పాలించారు. ఎవరి మంగళసూత్రాలు తీశారు నాకు చెప్పండి. సో అందువల్ల ఈ రకమైన క్యాంపెయిన్ చేశారు అన్నది వరకే నేను చెప్తాను. ఈ గాంధీ మహాత్ముడికి, ప్రపంచానికి గాంధీ మహాత్ముడు తెలియదు 1982 నుంచి మొదలుకొని ఇప్పుడు నేను చెప్పిన అంశాల వరకు ప్రైమ్ మినిస్టర్ స్పీచ్లోన హైలైట్స్ ఇవి. లెట్ ద పీపుల్ డిసైడ్. ప్రధానమంత్రి పదవికి గౌరవాన్ని పెంచుతుందా లేదా గౌరవం తగ్గిస్తుందా అని. రైట్ సార్. అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చి జవాన్లను కార్మికులుగా మార్చేశారు అనేది రాహుల్ గాంధీ ఆరోపణ. దీన్ని కౌంటర్ ఇస్తూ ఆర్మీ రాజకీయ సాధనమా, ఎందుకంటే పెద్ద పాపం ఉందా అంటూ మోదీ ఫైర్ అయ్యారు సార్. సో అగ్నివీర్ పథకాన్ని అబ్జెక్ట్ చేస్తే సైన్యాన్ని అవమానించినట్ల అంటే 2019లో మోడీ ఎలా గెలిచాడు? పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్ల పైన జరిగిన దాడి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాలాకోట్ పైన చేసిన స్ట్రైక్స్, ఈ రెండే కదా చెప్పింది. మరి అది సైన్యాన్ని రాజకీయాలకు తీసుకొచ్చినట్టు కాదా? అది సైన్యాన్ని రాజకీయాలకు వాడుకున్నట్టు కాదా? మీకు సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ చెప్పాడు కదా, సిఆర్పిఎఫ్ జవాన్లు పుల్వామాలో టెర్రరిస్టుల దాడికి మరణించడానికి మన ప్రభుత్వం కూడా కారణం, హెలికాప్టర్లు ఇవ్వమంటే ఇవ్వలేదు అంటే మోడీ ఏం చెప్పాడన్నాడు ఆయన. జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న సత్యపాల్ మాలిక్. సో చుప్ బైటో అన్నాడు నాకు మోడీ. అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా చుప్ బైటో అన్నాడు అని. దాన్ని మరి వాడుకోవడం రాజకీయం కాదా? అసలు ఎన్నిసార్లు కార్గిల్ యుద్ధ సమయంలో నుంచి మొదలుకొని సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్ వరకు ప్రతిసారి ఆర్మీ సింబల్స్ని ఎన్నిసార్లు బీజేపీ క్యాంపెయిన్లో వాడింది. ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఒక విరోచిత కార్యానికి రాజకీయ ప్రయోజనం పొందలేదా బీజేపీ? చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కదా, బీజేపీ కార్యకర్తలపై బాలాకోట్ను కొట్టలేదు కదా. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బిలాంగ్స్ టు ఆల్ ఇండియన్స్ కదా. మరి అందువల్ల తమ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయానికి మోడీ క్రెడిట్ తీసుకున్నాడు. నేను తప్పని కూడా అంటలేను. అఫ్కోర్స్ బాలాకోట్లో స్ట్రైక్ జరగడానికి పొలిటికల్ డిసిషన్ మోడీ ప్రభుత్వం కదా ఇవ్వాల్సింది. ఎందుకంటే కార్గిల్ యుద్ధ సమయంలో కూడా సరిహద్దు దాటవద్దు అని భారత సైన్యానికి వాజ్పేయి ప్రభుత్వం ఆదేశం ఉంది. అందువల్ల మోడీ డిజర్వ్ ద క్రెడిట్ ఫర్ బాలాకోట్ స్ట్రైక్స్. నేను కాదని అనను.
ఎందుకంటే అది మోడీ ప్రభుత్వ నిర్ణయంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పని. అలాంటప్పుడు అగ్నివీర్ పథకం ఎవరిది? మోడీ ప్రభుత్వ పథకం కదా. అందువల్ల బాలాకోట్ స్ట్రైక్స్కు మోడీకి క్రెడిట్ ఇస్తే అగ్నివీర్ పథకానికి డిస్క్రెడిట్ కూడా మోడీకి వస్తుంది. అది రాజకీయాల్లో సైన్యాన్ని ఉపయోగించడం, ఇది కూడా సైన్యాన్ని ఉపయోగించడం అవుతుంది. నేను బాలాకోట్ స్ట్రైక్స్ బీజేపీ లాభపడడం తప్పు పట్టడం లేదు, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇట్స్ ఎ పొలిటికల్ డిసిషన్. ఎందుకంటే మీకు సర్జికల్ స్ట్రైక్స్ అన్నా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో బాలాకోట్ స్ట్రైక్స్ ఏకంగా పాక్ భూభాగంలోకి వెళ్ళి కొట్టాం. చరిత్రలో మొదటిసారి అది. సర్జికల్ స్ట్రైక్స్ అన్న గతంలో జరిగాయని అంటారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరిగాయి, కానీ వాళ్ళు చెప్పుకోలేదు బయటికి. ఇది ఆర్మీ డిఫెన్స్ విషయాలు కనుక బీజేపీ వాళ్ళు చెప్పుకున్నారంటారు. పోనీ అది ఎంత నిజమో నాకు తెలియదు. కానీ బాలాకోట్ స్ట్రైక్స్ అయితే రైట్ ఇన్ టు ద టెరిటరీ ఆఫ్ పాకిస్తాన్, ఇది మాత్రం ఎప్పుడు జరగలేదు. అలాంటిది మోడీ ప్రభుత్వం ఒక సాహసోపేత నిర్ణయం తీసుకుంది. బాలాకోట్ స్ట్రైక్స్ కరెక్టు, సర్జికల్ స్ట్రైక్ కరెక్టు. సో నరేంద్ర మోడీ డిజర్వ్స్ ఆల్ క్రెడిట్ ఫర్ దాట్, అందులో డౌటే లేదు. మరి అలాంటప్పుడు అగ్నివీర్ పథకం తెచ్చినందుకు డిస్క్రెడిట్ కూడా అయిన కారణం కావద్దా? సమస్య ఏంటంటే అగ్నివీర్ పథకం అనేది భారతీయ జనతా పార్టీకి పెద్ద ఛాలెంజ్గా మారింది. యూపీ, హర్యానా, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో మన దగ్గర అగ్నివీర్ పథకం పెద్ద ఇష్యూ కాదు. నేను గతంలో కూడా మాట్లాడాను, సౌత్లో అగ్నివీర్ ఎందుకు క్యాంపెయిన్ ఇష్యూ కాలేదు, నార్త్లో ఎందుకు అయిందని. సో అందువల్ల ఆ కాక తగిలింది కనుక అగ్నివీర్ గురించి మాట్లాడితే రాజకీయం అంటారు. ఆ సైన్యాన్ని అవమానించినట్లయితే సైన్యంతో సంబంధం లేదు కదా. అంటే సైన్యము 4 ఏళ్ళు పని చేసిన తర్వాత, 4 ఏళ్ళు ఆర్మీలో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఆర్మీకి పనికిరారు అని పంపిస్తే సైన్యానికి అవమానం కాదట. అసలు ఆ సైన్యాన్ని కూడా టెంపరీ పోస్టింగు, క్యాజువల్ అపాయింట్మెంటు, మీకు 4 ఇయర్ అపాయింట్మెంట్గా మారిస్తే కాదట. అంటే సైన్యంతో ఒక ఎమోషనల్ బంధం రాకుండా చేస్తే, 4 ఏళ్ళు సైన్యంలో శిక్షణ ఇచ్చి ఇంటికి పంపిస్తే, వాళ్ళ సైన్యంలో తీసుకోకపోతే అది అవమానం కాదట. కానీ అగ్నివీర్ పథకం అనేది సైన్యం గురించి కాదు, సైన్యానికి ఎంపిక ప్రక్రియ గురించి. అగ్నివీర్ అంటే సైన్యం కాదు కదా. సైన్యాన్ని ఎట్లా అవమానించడవుతుంది? సైన్యం ఎంపిక ప్రక్రియకు అనుసరిస్తున్న పద్ధతిని ప్రశ్నిస్తున్నారు. సో ఆ పద్ధతిని ప్రశ్నిస్తే సైన్యాన్ని అవమానించడం ఎట్లయితే నాకు నిజంగా అర్థం కాదు. ఇట్ ఈస్ ద బేసిస్ ఫర్ ది ఆర్మీ రిక్రూట్మెంట్. అయ్యా ఆర్మీ రిక్రూట్మెంట్ ఇట్లా ఉండకూడదు, 4 ఏళ్ళు చేసిన తర్వాత వాళ్ళ డబ్బులు ఇచ్చి వెనక్కి పంపిస్తా అంటే వాళ్ళు ఏంటది? అందుకే కార్మికులు అవుతారా అని అడిగింది. ఇప్పుడు అడ్డా మీద కూలీలు ఉంటారు, మనం తీసుకొచ్చుకుంటాం, పని చేయించుకుంటాం, పంపిస్తాం. అలా మీరు 4 ఏళ్ళు తీసుకొని అగ్నివీర్లను పంపించడం న్యాయమా అని అడిగా. ఆ క్వశ్చన్ అడిగితే అవమానించడం ఎట్లయితే సైన్యాన్ని? సైన్యం ప్రస్తావన లేదాడా? సైన్యం ఎంపిక ప్రక్రియ ప్రస్తావన. ఎవరైనా ప్రశ్నిస్తే ఎంపికను ప్రశ్నిస్తున్నారు, సైన్యాన్ని ఎట్లా ప్రశ్నిస్తారు? భారత సైన్యం పట్ల మనం అందరం గర్వపడతాం కదా. సైన్యం చేసిన త్యాగాలు ఎవరు చేశారని మనం ఇవాళ ప్రశాంతంగా ఇవాళ ఇట్లా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నామంటే ఆ సియాచెన్ మంచు కొండల్లో ఆ మహనీయులు మన కొరకు త్యాగాలు చేస్తుంటే మనం ఇవాళ ఉండగలిగాం. ఇవాళ పంజాబ్ బార్డర్లో, రాజస్థాన్ బార్డర్లో, దేశ సరిహద్దులందు భార్యా బిడ్డలకు దూరంగా, తల్లిదండ్రులకు దూరంగా, అసలు అతి భయంకరమైన పరిస్థితుల్లో ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడి ఆ మహనీయులు, ఆ సైనికులు పోరాడితే కదా చేతులు జోడించి మొక్కాలి మన వాళ్ళను. ఇలా మీరు నేను టీవీలో కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే ఆ వారి త్యాగం కదా. దానిలో సైన్యాన్ని అవమానిస్తే ఈ దేశం ఎట్లా అంగీకరిస్తుంది? సైన్యానికి జరిగే రిక్రూట్మెంట్ మెథడ్ పైన పొలిటికల్ క్వశ్చన్ తప్ప, ఇట్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ క్వశ్చన్ ఆన్ ఆర్మీ కదా.